ఈ వీడియోలో వచ్చేసరికి కంప్లీట్ గా సబ్ క్వరీస్ మీద వర్క్ చేద్దాము. ఎనీ, ఆల్, ఎగ్జిస్ట్, ఇన్, నాట్ ఎగ్జిస్ట్, ఇంటర్సెక్ట్, యూనియన్ దాని మీద వర్క్ చేద్దాం క్లియర్ గా. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫైండ్ ద స్టూడెంట్ హూ సెక్యూర్డ్ ఫర్ ద 4th ర్యాంక్. ఓకే, ఎవరైతే ఆ టేబుల్లో 4th ర్యాంక్ వచ్చారో ఆ స్టూడెంట్ డేటా మాత్రమే డిస్ప్లే అవ్వాలి, తన యొక్క రోల్ నెంబర్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి. అందుకోసం ACLECT సెలెక్ట్ రోల్ నెంబర్ కామా నేమ్ ఫ్రమ్ STU. ఇక్కడ వచ్చేసరికి కండిషన్ ని ప్రొవైడ్ చేయాలి. కండిషన్ ని ప్రొవైడ్ చేయడానికి మనం వేర్ అనే ఒక క్లాజ్ ని యూజ్ చేస్తాము. వేర్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్ 4. ఇక్కడ సెలెక్ట్ స్టార్ అని మనం ఇస్తేనేమో కంప్లీట్ గా మనకు వచ్చేసరికి ఆ టేబుల్ మొత్తం డిస్ప్లే అయిపోయింది. అలా కాకుండా మనం ఇక్కడ పర్టికులర్ గా ఏదైతే ఫీల్డ్స్ ఇస్తామో ఆ ఫీల్డ్స్ అంతవరకు డిస్ప్లే అయింది. రోల్ నెంబర్ అండ్ నేమ్ మాత్రమే డిస్ప్లే చేయమన్నాను, అది కూడా ర్యాంక్ అనేది 4 ఎవరికి ఉందో అతన్ని. ఓకే, చూడండి, రోల్ నెంబర్ వచ్చేసరికి 4 అండ్ నేమ్ వచ్చేసరికి లీలా. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఎనీ అనేది యూజ్ చేద్దాము. అండ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ మోర్ మార్క్స్ దెన్ at least one student in 10th class. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఎనీ అనే ఒక కండిషన్ ని యూజ్ చేస్తాం మనము. సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ మార్క్స్ greater than any. ఇప్పుడు సబ్ క్వరీ రాస్తున్నాం దీని లోపల. సెలెక్ట్ మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ class is equal to 10th. మనకి రిజల్ట్ అనేది వచ్చేసింది. సెకండ్ ఎనీ అనేది యూజ్ చేసాము. ఇప్పుడు థర్డ్ వన్ ఆల్ అనేది యూజ్ చేద్దాం. ఫైండ్ స్టూడెంట్స్ who have secured more marks than all students in class 9. క్లాస్ 9 గురించి ఎక్కువ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళ గురించి చూద్దాము. సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ where marks greater than all. ఇప్పుడు సబ్ క్వరీ రాద్దాం దీంట్లో. సెలెక్ట్ మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్ where class is equal to 9th class. No row selected. నెక్స్ట్ వచ్చేసరికి ఫైండ్ స్టూడెంట్స్ హూ బిలాంగ్స్ టు క్లాస్ 10th. 10th క్లాస్ యొక్క స్టూడెంట్స్ ని మనం తీసుకోవాలి. సెలెక్ట్
నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ క్లాస్ ఇన్ టెన్త్. టెన్త్ లోపల మనకి మానస లహరి అనే వాళ్ళు ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎగ్జిస్ట్. ఎగ్జిస్ట్ లో ఏం చేస్తున్నాం మనం? ఫైండ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ సబ్జెక్ట్స్ అసైన్డ్. ఎవరికైతే సబ్జెక్ట్స్ అసైన్ చేయబడ్డారో, ఎవరికైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ బిలాంగ్స్ టు స్టూడెంట్స్ మనము డిస్ప్లే చేయాలి. దీనికోసం మనం ఎగ్జిస్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. అందుకోసం SELECT సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్. దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, S వేర్ EXISTS ఎగ్జిస్ట్. నెక్స్ట్ లైన్ తీసుకొచ్చాను, కావాలంటే కంటిన్యూ చేసుకోవచ్చు మనం. సబ్ క్వెరీ వచ్చేసరికి సెలెక్ట్ వన్ ఫ్రమ్ STUSUB. స్టూడెంట్ అండ్ సబ్జెక్ట్ టేబుల్ రెండింటిని మిక్స్ చేసిన మూడో టేబుల్ తీసుకుంటున్నాను. దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, SS వేర్ S డాట్ రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ SS డాట్ రోల్ నెంబర్. రెండిట్లో ఉండాలి ఖచ్చితంగా తను. సబ్జెక్ట్ అలొకేట్ చేసిన స్టూడెంట్స్ సునీల్, సందీప్, మానస, లీలా, లహరి. ఎగ్జిస్ట్. ఇప్పుడు వచ్చేసరికి నాట్ ఎగ్జిస్ట్ చూద్దాం మనం. ఫైండ్ స్టూడెంట్స్ హూ డూ నాట్ హ్యావ్ ఎనీ సబ్జెక్ట్స్ అసైన్డ్. అసలు ఏ సబ్జెక్ట్ కూడా అసైన్ చేయని స్టూడెంట్స్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. నేమ్ ఫ్రమ్ ఆల్రెడీ పైన సబ్జెక్ట్స్ మొత్తం అలొకేట్ చేసిన స్టూడెంట్స్ వచ్చేసారు. స్టూడెంట్ S వేర్ not exists సబ్ క్వెరీ చేద్దాం. సెలెక్ట్ వన్ ఫ్రమ్ STUSUB స్పేస్ ఆబ్జెక్ట్ SS వేర్ S dot roll number is equal SS dot roll number. No row selected. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళందరికీ సబ్జెక్ట్స్ అలొకేట్ చేశారు. అలొకేట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఉన్న 5 members కి సబ్జెక్ట్స్ అనేది అలొకేట్ చేశారు. అందుకోసం ఇక్కడ నో రోస్ సెలెక్టెడ్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి intersect. Find students who study both maths and science. ఓకే, ఈ రెండు టేబుల్స్ ని మిక్స్ చేసి ఏదైతే కామన్ గా ఒకళ్ళు వచ్చారో వాళ్ళని ఇక్కడ డిస్ప్లే చేయమని. అంటే
ఎవరికైతే మ్యాథ్స్ అండ్ సైన్స్ లో ఉన్నారో ఆ స్టూడెంట్స్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. అది వచ్చేసరికి ఇంటర్సెక్ట్ అనేది మనం యూజ్ చేస్తాము. దానికోసం సెలెక్ట్ రోల్ నెంబర్ ఫ్రమ్ స్టూడెంట్ సబ్ వేర్ subject ID is equal to 101, intersect. ఇది మొత్తం ఒకే లైన్ లో రాసుకోవచ్చు మనం. సెలెక్ట్ రోల్ నెంబర్ ఫ్రమ్ sub where sub ID is equal to 102. 2 మెంబర్స్ ని తీసుకున్న వాళ్ళ రోల్ నెంబర్స్ ని డిస్ప్లే చేసాం. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసరికి మనకి యూనియన్. ఫైండ్ స్టూడెంట్స్ హూ స్టడీ ఎయిదర్ మ్యాథ్స్ ఆర్ సైన్స్. సెలెక్ట్ roll number from STU sub where sub ID is equal to 101 UNION union. Enter. Select roll number from sub where sub ID is equal to 102. Okay, 4 members అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే సబ్జెక్ట్ పరంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దాని మీద వీడియోస్ అనేది నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.